హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి చుట్టూ వచ్చే ఇంటర్చేంజ్లు అంటే ఔటర్ రింగ్ రోడ్లకి ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్, దీన్ని ఇంటర్చేంజెస్ అంటారు. సో ఓఆర్ఆర్ ఇంటర్చేంజెస్ ఎక్కడెక్కడ వస్తాయో అందాజుగా తెలుసుకుందాం. ముందు ఇక్కడ గుంటూరు దగ్గర మొదలెడితే మన గుంటూరు చెన్నై హైవే మీద దగ్గర ఈనాడు ఆఫీస్కి దగ్గరలో నాయుడుపేట ఈ ప్రాంతంలో మీకు ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇంక ఇటు లెఫ్ట్ నుంచి తీసుకుందాం. నెక్స్ట్ ఇంటర్చేంజ్ మనకు గుంటూరు హైదరాబాద్ రోడ్డు అంటే పేరచెల్ల దగ్గర, అది నేషనల్ హైవే కాబట్టి అక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఓఆర్ఆర్ అటు గుంటూరు అమరావతి రోడ్డు మీద క్రాస్ చేస్తూ వెళ్తుంది. అయితే అది మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్డు, స్టేట్ హైవే కాదు. సో అక్కడ ఇంటర్చేంజ్ వస్తుందా లేదా అనేది ఆ రోడ్ ఇంపార్టెన్స్ని బట్టి, ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే సజెషన్ బట్టి అక్కడ ఇంటర్చేంజ్ వస్తుంది. లేదంటే తర్వాత వచ్చే ఇంటర్చేంజ్ కృష్ణా రివర్ దాటాక కంచికచర్ల మిక్ కాలేజ్ దగ్గర, అంటే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే మీద మిక్ కాలేజ్ దగ్గరలో ఒక ఇంటర్చేంజ్. ఆ నెక్స్ట్ మైలవరం, ఇది కూడా స్టేట్ హైవే కాబట్టి కంపల్సరీగా మైలవరం దగ్గరలో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ తర్వాత ఆగిరిపల్లి, ఇది స్టేట్ హైవే. సో ఆగిరిపల్లి దగ్గర కూడా ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నేషనల్ హైవే, కోల్కతా నేషనల్ హైవే తేలప్రోల్ దగ్గరలో మరొక ఇంటర్చేంజ్ వస్తుంది, నేషనల్ హైవే ఇది. దీని తర్వాత ఇంటర్చేంజ్ వచ్చేది, ఇది స్టేట్ హైవే, ఇది గన్నవరం, ఉంగుటూరు, గుడివాడ మీదుగా బందర్ వెళ్ళేది. సో బందర్ పోర్ట్ కనెక్టివిటీ అండ్ స్టేట్ హైవే 233 ఇది. సో ఇది ఉంగుటూరు, వెన్నూతల ఈ మధ్యలో ఈ స్టేట్ హైవే మీద కూడా ఇంటర్చేంజ్ వస్తుంది. దీని తర్వాత మళ్ళీ ఇంటర్చేంజ్ వచ్చేది అటు కంకిపాడు నుంచి గుడివాడ వెళ్ళేటప్పుడు మానికొండ దగ్గర, ఇది స్టేట్ హైవే. సో మానికొండ దగ్గరలో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. నెక్స్ట్ బందర్ హైవేలో చలివేంద్రపాలెం, ఇది నేషనల్ హైవే, చలివేలపాంధ్రం దగ్గర ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ తర్వాత మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే కొల్లిపర దగ్గర, కృష్ణా రివర్ దాటాక కొల్లిపర దగ్గర ఒక ఇంటర్చేంజ్ వస్తుంది, ఇది స్టేట్ హైవే. అండ్ దెన్ నందివెలుగు రోడ్డు వస్తుంది, కానీ అది మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్. సో ఆల్రెడీ కొల్లిపర దగ్గర ఒక ఇంటర్చేంజ్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఇంటర్చేంజ్ రాదు. నెక్స్ట్ స్టేట్ హైవే గుంటూరు తెనాలి రోడ్లో ఇంపార్టెంట్ నారాకోడూరు దగ్గర, ఇది అటు ఒంగోలుకి అంటే పొన్నూరు, బాపట్ల, చీరాల మీద ఒంగోలు వెళ్తుంది, ఇటు తెనాలి వెళ్తుంది కాబట్టి అది స్టేట్ హైవే. నారాకోడూరు దగ్గర ఇంటర్చేంజ్ వస్తుంది. అండ్ దెన్ మనం మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ ఇందాక వచ్చిన నాయుడుపేట ఈనాడు ఆఫీస్, గుంటూరు చెన్నై నేషనల్ హైవే మీద, అంటే బిట్వీన్ గుంటూరు అండ్ చిలకలూరుపేట, కాటూరు మెడికల్ కాలేజ్ అండ్ ఈనాడు ఈ ఆఫీస్ దగ్గరలో, నాయుడుపేటకు దగ్గరలో, ఇది అందాజ్గా లొకేషన్. ఇక్కడ నేషనల్ హైవే మీద ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇంకొకసారి ఇంటర్చేంజెస్ నేమ్స్ చెప్పుకుందాం. గుంటూరు దగ్గర మొదలెడితే ఈనాడు ఆఫీస్ దగ్గరలో లెఫ్ట్కి పేరచెర్ల, ఆ తర్వాత కంచుకచర్ల మిక్ కాలేజ్ దగ్గర, అండ్ దెన్ మైలవరం దగ్గర ఒక ఇంటర్చేంజ్, ఆగిరిపల్లి దగ్గర ఒక ఇంటర్చేంజ్, తేలప్రోల్ దగ్గరలో ఒక ఇంటర్చేంజ్, ఇక గన్నవరం, ఉంగుటూరు, గుడివాడ ఈ స్టేట్ హైవేలో వెన్నూతల దగ్గరలో ఒక ఇంటర్చేంజ్, అండ్ మానికొండ దగ్గర అంటే కంకిపాడు నుంచి గుడివాడ వెళ్ళేటప్పుడు మానికొండ దగ్గర ఒక ఇంటర్చేంజ్, బందర్ హైవేలో చలివేంద్రపాలెం దగ్గర ఇంటర్చేంజ్, అలాగే కృష్ణా రివర్ దాటాక మంగళగిరి తెనాలి రోడ్లో కొల్లిపరి దగ్గర ఇంటర్చేంజ్, అండ్ దెన్ నారాకోడూరు. సో ఈ ఇంటర్చేంజెస్ నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్. ఇక్కడ మీరు ఒకసారి గమనించుకొని, సో ఎవరన్నా ఏదైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇంటర్చేంజెస్ని దృష్టిలో పెట్టుకొని, ఇది రైట్ టైం. ఎందుకంటే ఒకసారి మార్కింగ్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, రైతులకి కాంపెన్సేషన్ జరుగుతున్న పీరియడ్ ఇది. అండ్ టెండర్స్ ఈ ఇయర్ ఎండింగ్కి టెండర్స్ కంప్లీట్ అయ్యి మోస్ట్లీ 2026 ఉగాది కల్లా అవుటర్ పనులన్నీ మొదలైతే ఇప్పుడున్న ప్రైజులకి ఆ ప్రైజెస్కి అసలు సంబంధం ఉండదు. అంటే ఒకసారి ఊహించుకోండి, జస్ట్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్తో కంపేర్ చేసుకుంటే దానికంటే ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రజెంట్ ఉన్న ఇక్కడ చెప్పిన ఈ అవుటర్ రింగ్ రోడ్డు వెళ్ళే అన్ని ప్రాంతాల్లో ఈరోజే అవుటర్తో సంబంధం లేకుండా ఎకరం కోట్లల్లో ఉంది. అవుటర్ వచ్చాక ఇంకా ఏ రేట్కి వెళ్తుంది అనేది దాన్ని బట్టి గమనించుకొని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవుటర్ యొక్క అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇదే రైట్ టైం. అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ఇట్స్ ఎ గేమ్ చేంజర్. విజయవాడ, గుంటూరు రాజధాని ప్రాంతాలకి ఒక కొత్త దశని చూపించగలిగే ఒక మంచి గేమ్ చేంజర్ ఇది డెఫినెట్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ద బెస్ట్ అండి.